నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పై దాడి జరిగింది. దీంతో ఆయన న్యాయం చేయాలంటూ పీఎస్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పట్టభద్రుల ఓటర్లకు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచడాన్ని అడ్డుకుంటే దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ లేదు నాకు దాని గురించి చెప్తున్నా. ఇక్కడికి మన ఒక్క సంఘం దగ్గర కేంద్రంలో బోయవాడలో నా ఓటు హక్కును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారం నేను తెలుసుకొని అక్కడ పోతే తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ప్రతి పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ గాని పోలీసులు గాని పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ ఇండిపెండెంట్ గా ఎంతో మంది విద్యార్థులకు నేను పాఠాలు చెప్పిన ఒక గురువుగా ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను ఒక టీచర్ అన్న అంశం కూడా చూడకుండా కాంగ్రెస్ కార్యకర్త విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక్కడికి మన ఒక్క సంఘం దగ్గర సెక్యూరిటీ లేదు నాకు దాని గురించి చెప్తున్నా. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పై దాడి జరిగింది. దీంతో ఆయన న్యాయం చేయాలంటూ పీఎస్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పట్టభద్రుల ఓటర్లకు కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచడాన్ని అడ్డుకుంటే దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి మన ఒక్క సంఘం దగ్గర సెక్యూరిటీ లేదు నాకు దాని గురించి చెప్తున్నా. ఎంత మంది మీద ఇచ్చినా పంపండి. సెక్యూరిటీ లేదు నాకు.